ప్రభునందు ప్రియులారా, దేవుని కృపను బట్టి ప్రభువు మనలను తన రెక్కల నీడలో కాపాడి ఆయన తోడై ఉండి ఆయన చేస్తున్న ప్రతి మేలు ఉపకారములను అన్నింటిని బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. ఈ దినం దేవుని వాక్యము నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 26 నుండి 28 వచనాలు చదువుకున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 26 నుండి 28 వచనాలు. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విషదపరచెను. తరువాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చాను. చదవబడిన ఈ లేఖనములో నుండి ప్రభు మనతో మాట్లాడునట్లు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహామహిమ కలిగిన మా దేవ, మహోన్నతుడవైన మా ప్రియ ప్రభువా, మహిమాన్వితుడా, మహిమా ప్రభావములకు అర్హుడా, మారని మా దేవా, మీ గణనామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. సమీపింపరాని తేజస్సులు అమరత్వము కలిగి నిత్యము కొనియాడబడుచు, కీర్తించబడుచు, ఆరాధించబడుచు, ప్రస్తుతించబడుచు ఉన్న మా ప్రభువా, మీకు స్తోత్రం. అట్టి పరిశుద్ధుడవైన మీ ఎదుట మేమును ప్రణమిల్లి మీకు ప్రభావమును ఆరోపించడానికి మీ లేఖనముల వెలుగులో ఎన్నో సత్యములు మాకు బయలుపరుస్తూ మమ్మును అసత్యము నుండి సత్యములోనికి, సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపించుచూ ఉన్నందుకై స్తోత్రము చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీ పిల్లలమైన మమ్మును మీరు జ్ఞాపకం చేసుకుని ఏమాత్రము విడువక ఎడబాయక కృప చూపుచు మా పక్షంగా చేస్తున్న మేలులన్నింటిని బట్టి మీకు స్తోత్రము. మేమేమై ఉన్నామో అది మా దేవుని దయవలనే, ఆయన కృప వలనే అయి ఉన్నామని భక్తుడు చెప్పినట్లుగా మా ప్రభువా, మీ కృపచేతనే మమ్మను రక్షించారు, కృపచేతనే బ్రతికించారు. అపారమైన మీ ప్రేమను, హద్దులు లేని మీ ప్రేమను, ఎల్లలు లేని మీ ప్రేమను, శాశ్వతమైన ప్రేమను మా పైన కుమ్మరింపజేశారు. మా ప్రభువా, మీ కార్యములు ఎన్నో గొప్పవి, అద్భుతమైనవి, ఆశ్చర్యమైనవి. అట్టి కార్యములు మా జీవితంలో జరిగించి రక్షించి నిత్యత్వములో మేము ప్రవేశించడానికి మార్గము సరళము చేసినందుకై స్తోత్రము చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీ రాక వరకు మేము మీ కొరకు ఎలాగూ మహిమ తేవాలో లేఖనముల ద్వారా అనుదినము మాతో మాట్లాడుచూ వచ్చుచున్నారు. ఈ దినం కూడా మీరు మాతో మాట్లాడి మీకు రావలసిన ప్రభావం, మహిమ ఆపాదించుకొనమని కోరుచు మా మంటి ఘటములలో మహిమైశ్వర్యము నింపి మీకు మహిమ, మాకు మేలు ప్రసాదింపజేయమని వేడుకుంటూ మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రములు చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, శుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్నో గొప్ప ఆధ్యాత్మిక సంగతులు మనం వింటూ వస్తున్నాం.
ఈ 18వ అధ్యాయం 24వ వచనం నుండి 28వ వచనం వరకు అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అనే ఒక యూదుని గూర్చి మనం వింటున్నాం. అతడు ఎఫెసుకు వచ్చాడు అని, ఆ ఎఫెసులో ఆయన యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించాడని, సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడను ఆరంభించాడు అని ఆయనను గూర్చిన విషయాలు మనం విన్నాం. ఆయనలో చక్కని మనసు, నాకు తెలిసిందే గొప్ప అనుకోకుండా నేను తెలుసుకోవలసింది ఇంకా గొప్పగా ఉందని ఎంచి దేవుని మార్గమును ప్రిస్కిల్లా అకులా తెలియజేసినప్పుడు ఎంతో చక్కగా ఓర్పుతో నేర్పుతో నేర్చుకున్నాడు. చూడండి ఎంచక్క లేఖనాలను ఎత్తి విప్పి చెప్పుచూ ఉండగా, స్క్రీన్ కనపడుతుందా? లేఖనాలను ఎత్తి విప్పి చెప్పుచూ ఉండగా వాటిని ఎంచక్క నేర్చుకున్నాడు. అలాగూ నేర్చుకొని దేవునికి మహిమ తెచ్చిన వాడుగా మనం చూస్తున్నాం. 25వ వచనంలో మనం విన్నాం, ఆయన చేస్తున్న సేవ విషయములో తమ వంతు తాము కూడా సహకారం అందించాలని ఇలాంటి ధైర్యంగా మాట్లాడే వ్యక్తికి దేవుని మార్గమును పూర్తిగా విషదపరచిరి అని 26వ వచనంలో చూచాం. అతనికి ఉపదేశము ఇవ్వడం ద్వారా ఆ ఇద్దరు సంఘానికి చాలా విలువైన సేవ చేశారు. ఆ ఇద్దరు ఈ ఒక్కనికి ఇంటికి పిలిచి చేర్చుకొని మర్యాద చేసి దేవుని మార్గమును పూర్తిగా విశదీకరించారు అనంటే సంఘానికి చాలా విలువైన సేవ చేశారు అని చెప్పాలి. ఎప్పటికీ నిలిచి ఉండే ఆదర్శాలను చూపారు అని మనము చెప్పాలి. ఎందుకు అనంటే, ఒకవేళ వీరు గాని దేవుని మార్గమును పూర్తిగా విశదీకరించి చెప్పకపోతే ఆయనకు తెలిసినటువంటి బోధని చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయినప్పుడు పని జరుగుతుంది కానీ సత్యము మాత్రం వివరించబడదు. ఈయన ఏదైతే తెలుసుకున్నాడో అదే తేటగా ప్రజలకు అందిస్తూ వెళ్ళిపోతాడు. కానీ ఈయన ఎలాగైతే అసంపూర్ణుడుగా ఉన్నాడో ఆ ప్రజలు కూడా అలాగే అసంపూర్ణుడుగానే మిగిలిపోతా ఉండేవాళ్ళు. నిజమా కాదండి? నిజంగా వారు చేసిన పని మాకెందుకులే అని అనుకునుంటే, ఎవరి సంగతి వాళ్ళదేలే అని అనుకుంటుంటే, దేవుడే చూసుకుంటాడులే అని అనుకుంటుంటే, దేవుడే నేర్పిస్తాడు బయలుపరుస్తాడులే అని అనుకుంటుంటే, అతనికి దేవుని మార్గము పూర్తిగా విశదీకరించబడేదా? మీరు నాకు చెప్పాలి. సాధ్యమైతే వీడియోస్ ఓపెన్ చేసుకొని కూడా సమాధానం చెప్పండి. మీరు చేతులు చెప్పిన దానిని బట్టు ఈ ముఖ కవలికని బట్టు తెలిసిపోద్ది నాకు ఇక్కడ. అలాగూ తెలిసేదా? కనుక పుట్టారా, దేవుడు ఎవరికి ఏ భారాన్ని పెట్టాడో ఆ భారం మేరలో ప్రతి ఒక్కరూ దైవ పని మనము చేయవలసిన వారమై ఉన్నాం. నిజంగా వారిద్దరూ
ఎంత మంచి భార్యాభర్తలు మనం వింటూ వచ్చాం. వారు కలిసి పనిచేశారని, వారు కలిసి ఆరాధన చేశారని, వారు కలిసి నడిచారని, వారు కలిసి సాక్ష్యం చెప్పారని. 4W చెప్పాను కదా, 4W: వర్క్, వర్షిప్, వాక్ అండ్ విట్నెస్. ఈ 4 పనులు చేసినటువంటి ఈ అకులా ప్రిస్కిల్లాలు దేవుని మార్గమును పూర్తిగా విశదీకరించారు. వీరికి ఎలా తెలుసు అంటే, వీరికి పౌలు నేర్పాడు, పౌలు తేటపరిచాడు. ఆ తేటపరచిన సత్యాన్ని వారికి ప్రజలకు అందించగా అనేకులు వెంబడించారు. ఈ రోజుల్లో కూడా ప్రియులారా, బైబిల్ని బైబిల్గా చెప్పడం లే, పేరేమో బైబిల్లో నుండి అని ఒక వచనం చదవడం, బయట విషయాలన్నీ తీసుకొచ్చి ప్రజలకు బోధించడం, ప్రజలను కవ్వించడం, నవ్వించడం. అవేదో మళ్ళా మీకు ఒక జోక్ చెప్పనా అంటున్నారు సేవకులు, జోక్ చెప్పనా అంటున్నారు. జోక్ అంటే ఏంటండి? అబద్ధం. అబద్ధాలు. సంఘంలో సేవకుడు ఎలా బోధించాలో లేఖనాలలో స్పష్టంగా ఉంటే జోక్ చెప్పనా అంటున్నాడు. ఈ నవ్వించడం, కవ్వించడం, అసలు వీళ్ళు ఎలా సేవకు వచ్చారా, సేవా పిలుపున్నదా లేదా, దేవుడే వీరిని పిలిచాడా లేదా, దేవుడు వీరికి పని అప్పగించాడా, లేక వీరంతటి వీరే సేవకొచ్చారా, లేక బ్రతకలేక సేవకొచ్చారా, బ్రతికించడానికి సేవకొచ్చారా, ప్రజల్ని సంతోష పెట్టడానికి సేవకొచ్చారా, ప్రభువును సంతోష పెట్టడానికి సేవకొచ్చారా? వీరి సమర్పణ సరైందేనా, సరికానిదా? ఏదో పబ్బం గడుపుకోవడానికి సేవ చేస్తున్నారా, లేక సమాజంలో ఘనత కొరకు సేవ చేస్తున్నారా? కొంతమంది విషయాలు ఇలాంటి డౌట్స్ చాలా వస్తాయండి. నిజమా కాదా? ఈ సేవ అంటే ఏదో షో అన్నట్టుగా, సేవ అంటే ఏదో ఆదాయం సంపాదించుకొని జీవనాన్ని కొనసాగించడానికి అన్నట్టుగా, ఏంటో ఇంకా నేను చెప్పడానికి కూడా నాకు మనసు రావట్లేదు. ఇలాగున ఎన్నో విషయాలు. సేవ చేసేవారు, కొరింథీ పత్రికలో పౌలు చెప్పినట్లు, ప్రభు ఎలా సేవ చేశాడు? ఆయన మరణమై మనకు జీవమునిచ్చాడు. అందుకే కొరింథీ పత్రికలో పౌలు అన్నాడు, మాలో మరణం, మీలో జీవం అని చెప్పాడు. సేవ చేసే ప్రతి వ్యక్తి తాను మరణానికి రెడీగా ఉండాలి, ప్రజలకు జీవాన్ని ఇవ్వాలి, తాను చనిపోతూ ఇతరులను బ్రతికించాలి. అది సేవలో ఉన్న గొప్ప ఏకైక ముఖ్యమైన, ప్రాముఖ్యమైన, అతి ప్రాముఖ్యమైన, అత్యంత ప్రాముఖ్యమైన సంగతి. మనకు మరణం, మీకు జీవం, మాలో మరణం, మీకు జీవం అని చెప్పాడు. అలాంటి సేవ చేయడం అనేది గొప్ప సంగతి. లేదు, భక్తి కలిగి, విశ్వాసం కలిగి, యథార్థత కలిగి, నమ్మకత్వం కలిగి, నీతి కలిగి, క్రమం కలిగి, సత్యాన్ని అనుసరిస్తూ ప్రభువును సేవిస్తూ ఉండిపోవచ్చు. ప్రభువును సేవిస్తూ ఉండిపోవచ్చు. ప్రభువును సేవించేవారు, ప్రభు సేవ చేసేవారు, వీరిద్దరికి తేడా లేదండి. సేవించేవారు నమ్ముకొని ఆయన కొరకు ఆయనను సేవిస్తూ వెళ్తారు. మరి సేవకుడు అనంటే తనను తాను ప్రతిష్ఠించుకొని ప్రభువు కొరకు ప్రత్యేకింపబడి ప్రభు దాసుడు అని పిలువబడిన వ్యక్తి ఇంకా ప్రజల వైపు చూడకూడదు, పరిస్థితుల వైపు చూడకూడదు. దేవుని వైపే చూస్తూ గురి కలిగి ప్రభు పనిలో ముందుకు సాగిపోతూ ఉండాలి. అందుకే సేవించేవారు వేరు, సేవ చేసేవారు వేరు. సరేలేండి,
ఇక్కడ ఈ మాటను మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా వీరు చాలా సంఘాలకు విలువైన మేలు చేశారు భార్యాభర్తలని చెప్పాలి. అపోల్లో విషయంలో చాలా గొప్ప త్యాగం చేశారు. అతడు విద్వాంసుడు, లేఖనాలు ఎరిగినవాడు, ప్రవీణుడు. ఆయనకు మనమేం చెప్తాము అని అనుకుంటుంటే ఇంత పని జరిగేది కాదు. సరే, దైవ లేఖనంలో మనం ఆలోచన చేసినప్పుడు ఈ అపోల్లో ఏం చేశాడండి? 27వ వచనం, తరువాత అతడు అకయాకు పోదలచినప్పుడు అన్నాడు. అపోల్లో అకయాకు పోదలిచాడు. అకయాకు అంటే గ్రీసు. కొరింతు అకయాకు రాజధాని. అకయా గ్రీసు, బ్రాకెట్లో గ్రీస్ అని పెట్టుకోండి. కొరింతు అకయాకు రాజధాని. అతడు అకయాకు పోదలిచినప్పుడు సహోదరులు అతనిని చేర్చుకొనవలెనని ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి అనుంది. వ్రాసిరి అనే మాట చూస్తున్నాం. ఇది సిఫారసు పత్రిక అంటారు దీన్ని. సిఫారసు పత్రిక. అకయాలో ఉన్న సహోదరులు, మీ వద్దకు అపోల్లో వస్తున్నాడు, అతనిని మీరు చేర్చుకోండి అని సహోదరులు అతనిని ప్రోత్సాహపరచుచు అతనికి ఈ పత్రిక ఇచ్చి పంపినట్లు మనము చూడగలం. అసలు ఈనాటి దినాలలో సిఫారసు పత్రిక అంటేనే తెలియదు. నిజమా కాదు? సిఫారసు పత్రిక అంటేనే తెలియదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మమ్మును మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా అన్నాడు. ఇక్కడ సిఫారసు పత్రిక మాకు అవసరమా అని అన్నాడు అనంటే, అవును, సిఫారసు పత్రిక అనేది ఎప్పుడు అవసరం? క్రొత్త స్థలానికి వెళ్ళేటప్పుడు సిఫారసు పత్రిక ఉండుట ఎంతో సహాయకరం. సిఫారసు పత్రిక క్రొత్త స్థలానికి వెళ్ళినప్పుడు అవసరం కానీ పాత స్థలానికి వెళ్ళినప్పుడు అవసరము లేదు. అంటే ఎరిగిన వారు గనుక అతడు అక్కడికి వచ్చి దైవకృప చేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను, చాలా సహాయము చేశాను అని మనం చూస్తున్నాం. చాలా సహాయం అంటే వెంటనే మనకు వచ్చే ఆలోచన ఏంటి? అదిగో చూసారా, మనవాళ్ళు మనీ మ్యాటర్ అండి అంటున్నారు. చాలా సహాయము చేశానంటే మనీ మ్యాటర్ అంట, ఇలాగ అంటున్నారు. చాలా సహాయము చేశాను. ఏమండి, మిమ్మల్ని అడుగుతున్నా, వాక్యం ఎక్కువ, ధనం ఎక్కువ? వాక్యమే ఎక్కువ, ధనం కాదు. చాలా సహాయము చేశాడు అనంటే ఇతడు ఏ సత్యాన్నైతే తెలుసుకున్నాడో ఆ సత్యమును గూర్చిన సంగతులను వారికి వివరించి చాలా సహాయం పొందారు. ఇక్కడ ఒక మాట చెప్తాను. శరీరుల ఆలోచన ఎప్పుడు కూడా ధనం మీదనే, ఆ సహాయం కొరకే ఎదురు చూస్తారు. కానీ ఆత్మ సంబంధుల ఆలోచన ఎప్పుడు వాక్యము వైపే చూస్తూ ఉంటారు. మేము ఆధ్యాత్మికంగా ఎదగాలి,
భక్తిలో ఎదగాలి, విశ్వాసములో ఎదగాలి, ప్రభువులో ఎదగాలి, ప్రభువుకు మహిమకరంగా ఎదగాలి అని ఒక గొప్ప తపన వారిలో కలిగి ఉంటారు. ఆ విధంగా వాక్య సహాయం వారికి అందించినప్పుడు వారెంతో సంతోషించారు. అక్కడకు వచ్చి దైవకృప చేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాడు అని మనం చూస్తున్నాం. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయములో 21వ వచనం చూడండి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి అని అన్నాడు. 23వ వచనం చూడండి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను అని మనం చూస్తున్నాం. ఇక్కడ బర్నబాను గురించిన విషయం మనం చదువుకున్నాం. ఈ బర్నబా దేవుని కృపను చూచి సంతోషించాడు. ఎందుకని? ప్రభువును స్థిర హృదయముతో వారు హత్తుకున్నారు, ఇంకా హత్తుకొని జీవించాలి. ఇలాగున దేవుని మాట చెప్పేవారుండుట ఎంతో మంచిది. అనేకులు ప్రభువునందు విశ్వసించుట అదే కార్యం, కృపాకార్యం. ఏమండి? అనేకులు, మనం 21వ వచనం, ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారనీకులు ప్రభు తట్టు తిరిగిరి. ఇదే కార్యం, ఆత్మకార్యం. ఇది కృపాకార్యం. కృపాకార్యం, కృపాకార్యం ప్రియులారా. ప్రభు తట్టు తిరుగుట కృపాకార్యం, రక్షణ కలుగుట కృపాకార్యం. 15వ అధ్యాయం 11వ వచనం, ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము గదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. ప్రభువైన యేసు కృప చేత, ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుచున్నాము. ప్రభు తట్టు తిరుగుట కృపాకార్యం. అందుకే ప్రభు కృపను చూచి సంతోషించాడని బర్నబా కొరకు వ్రాయబడింది. అనేకులు ప్రభువునందు విశ్వసించుట కృపాకార్యం, రక్షించబడుట కృపాకార్యం. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనములో, రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఎలాగనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం అన్నాడు. కృపావరం ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం కనుక కృపాకార్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చక్కని మాట మనము చూస్తాం. ఏమని చెప్పాడండి? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అన్నాడు. దేవుని వరం అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అపోస్తలుల కార్యముల గ్రంథములో అపోల్లో 27వ వచనములో, అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను. కృపచేత విశ్వసించిన వారికి, కృప ద్వారా అనేకులు విశ్వసించారు, కృప ద్వారా అనేకులు రక్షించబడ్డారు, కృప ద్వారా అనేకులు నిత్య జీవమునకు వారసులయ్యారు. వారిని బలపరచు,
వారిని స్థిరపరచి వారిని రాకడకు రెడీ చేయడానికి ఆయన చేశాడు సహాయం. ఇది అర్థమైందండి? కొంచెం చెప్పండి, అర్థమైందా? 27వ వచనంలో వ్రాయబడిన వాస్తవం, అతడు అక్కడికి వచ్చి, ఎక్కడికి? అకయాకు వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేసెను. ప్రభునందు ప్రియులారా, దైవికమైన ఆలోచనలు మనము చేయడం ఎంతో మంచిది. అతడు వచ్చి చాలా సహాయము చేశాను అనగా నీళ్లు పోసెను. ఇంకొక ముక్కలో చెప్పనా? నీళ్లు పోసెను. ఈ నీళ్లు పోసెను అనే మాట ఎవరు ఉపయోగించారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 6వ వచనం, నేను నాటి తిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగ చేయువాడు దేవుడే. ఇప్పుడు అర్థమైందా? ఆయన చాలా సహాయం చేశాడంటే ఇది ఆధ్యాత్మికమైనదా లేక ఇది శరీర సంబంధమైన భౌతిక సంబంధమైనదా? చెప్పండి. ఇదేంటో విచిత్రం అండి. ఎక్కడ సేవకుల సదస్సుకు వెళ్ళినా వాక్యం చెప్పడానికి వెళ్ళే వ్యక్తి అక్కడికి వచ్చిన సేవకులకి అందరికీ దారి ఖర్చు నిమిత్తం 100, 200, 300, 500 కానికిస్తే వాక్యం చెప్పడానికి వెళ్తారంటండి, పిలవాలంట. విన్నారా మీరు? ఏమండి, ఏది సత్యం చెప్పండి? ఈయన వాక్యం చెప్పడానికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి రావాలా? అంతేనా? వాక్యోపదేశము పొందేవాడు ఉపదేశించేవానికి మంచి పదార్థాల్లో భాగం ఇవ్వాలా? పిలిపించుకున్న ఆయనకి డబ్బులు ఇవ్వాలా లేక దారి ఖర్చులు ఇవ్వాలా? లేక ఈయన వాక్యం చెప్పడానికి వెళ్ళిన వ్యక్తి ఈయన ఖర్చు చేసుకొని రావాలా? చెప్పండి. వాక్య సహాయం చేసిన ఆయనకి ఇవ్వాలి. కానీ ఇప్పుడు అలా ఉందా? ఇంతకు ముందు సినిమాలకు వెళ్ళినప్పుడు ఎవడిచ్చాడు వాళ్ళకి? వాళ్ళ డబ్బులు వాళ్ళే పెట్టుకుని వెళ్ళారుగా. సరేలేండి, అది దేనికైనా ఖర్చు పెడతారు. ఇక్కడికి వచ్చేసరికే ఇదివరకు సంగతి ఎందుకు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఊరు ప్రయాణం వెళ్ళాలంటే ప్రయాణం చేయాలంటే అక్కడ ఫంక్షన్కి వెళ్ళాలంటే ఇంకెక్కడికి వెళ్ళినా వీళ్ళు ఖర్చులే పెట్టుకుని పోతారు. పాత రోజుల్లో సినిమాలకే వెళ్ళక్కర్లేదు. దేనికైనా వారే ఖర్చు పెట్టుకుంటారు. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు. ఏం బ్రదర్? హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళే ఖర్చు పెడతారు, ప్రయాణం చేసినా వాళ్ళే ఖర్చు పెడతారు, ఇంకెక్కడికైనా షికారుకి వెళ్ళినా వాళ్ళే ఖర్చు పెడతారు, ఇంకా ఏ స్థలానికి వెళ్ళినా వాళ్ళే ఖర్చు పెడతారు. కానీ ఇక్కడకు మీటింగ్కి వచ్చి వాక్యం విని సత్యాన్ని గ్రహించడానికి వచ్చినప్పుడు మాత్రం ఈ చెప్పేవాడు వాళ్ళకి ఇవ్వాలంట. ఇదేమి విడ్డూరం? ఇది కరెక్టేనంట. ఇచ్చే చోటకి చాలా మంది ఉంటారు, ఇవ్వని చోటకి జనాలు. దీన్ని మార్చాలి మనం. ఇలాంటి పరిస్థితిని మార్చాలని చాలా ప్రయత్నం చేయాలి. నిజంగా అవసరంలో ఉన్నాడా, ఆపదలో ఉన్నాడా, ఇబ్బంది కలిగి ఉన్నాడా, తప్పనిసరిగా వారికి సహాయం చేయడం మంచిదే. వారికి సహాయం చేయడం మంచిది. ప్రియులారా, కష్టంలో ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే కరువుతో ఉన్నాడు, చాలా ఇబ్బందిలో ఉన్నాడు, వెళ్ళి సహాయం చేయాల్సిందే. ఆ విషయంలో నేను కూడా ముందే ఉంటాను. ప్రోత్సహిస్తున్నారు. ఆ విధమైనటువంటి ఆలోచన మనం చేయకూడదు. ఆపదలో ఉన్న వానికి సహాయం చేయడం మంచిదే. కానీ ఈ విడ్డూరమైనటువంటి పని ఇది కొంతమందికి నచ్చదు. ఉపదేశం పొందేవాడు ఉపదేశించేవానికి ఇవ్వాలి. కనీసం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మీరు ఇస్తేనే రండి,
మా వాళ్ళందరూ అడుగుతారు, ఎదురు చూస్తారని చెప్పి ఇలా మొదలు పెట్టారండి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు కూడా కొంతమంది ఎక్కడి నుంచో డబ్బులు సంపాదించి తేవడం, వీళ్ళకి కొంత కొంత ఎరయటం, వాళ్ళని వీళ్ళ వెనక దిప్పుకునే ప్రయత్నం చేయడం, ఆహా ఓహో అని వీళ్ళకి ఘనతలు ఆపాదించడం, ఇదంతా చూస్తున్నప్పుడు బైబిల్ చదువుతున్నారా? బైబిల్ పక్కన పెట్టారా? బైబిల్ చదువుతున్నారా? బైబిల్ని విడిచిపెట్టి తిరుగుతున్నారా? బైబిల్ అని చెప్తున్నారే కానీ బైబిల్ని చెప్తున్నారా? బైబిల్ అని చెప్తున్నారు కానీ బైబిల్ చెప్పడం లేదు. దాని కొరకే చాలా బాధ కలుగుతా ఉంది ప్రియులారా. మీరు కూడా ఎక్కువగా ప్రార్థన చేయండి, ప్రభు సత్యాలను వారికి బయలుపరుస్తాడు అని మనము నమ్ముదాం. చూడండి, అతడు వచ్చి చాలా సహాయము చేశాడంటే, పౌలేమో నాటాడు, అపోల్లో నీళ్లు పోశాడు అనగా వారిని ఇంకా భక్తి జీవితంలో పెంపారునట్లుగా, భక్తిలో అభివృద్ధి పొందినట్లుగా, ప్రభువు కొరకు వారు గట్టిగా నమ్మకంగా నిలబడగలుగునట్లుగా ఆయన బోధించాడు అని మనం చెప్పాలి. ప్రభు పిల్లలమైన మనం కూడా ఎక్కడికి వెళ్ళినా విశ్వాసులకు పోషకులుగా ఉండాలి, విశ్వాసులను పెంచేవారుగా ఉండాలి. మనము ఎక్కడికి వెళ్ళినా విశ్వాసులైన వారికి పోషకులుగా ఉండాలి, విశ్వాసులను పెంచేవారిగా ఉండాలి. అంతేగాని పడద్రోసేవారిగా ఉండకూడదు. దేవుడు మనల్ని పిలిచినందుకు పడద్రోయుటకు కాక మిమ్ములను కట్టుటకే ప్రభు అధికారము నాకు అనుగ్రహించాడు అని చెప్పాడు. పడద్రోయటానికి కాదు, మిమ్మును కట్టుటకే ప్రభు నాకు అనుగ్రహించాడు, నాకు అధికారం ఇచ్చాడు అని పౌలు చెప్పాడు. అంటే యేసే క్రీస్తని లేఖనముల ద్వారా దృష్టాంతపరచి యూదుల వాదనను బహిరంగంగా ఖండించినట్లుగా మనము చూస్తాం. 28వ వచనంలో ఏం చేశాడు? అదే పని చేశాడు. 28వ వచనంలో ఆయన ఏం చేశాడండి? అపోల్లో ఏం చేశాడు చూడండి. 18వ అధ్యాయం 28వ వచనంలో వ్రాయబడిన మాట, యేసే క్రీస్తని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదనను బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను అని మనం చూస్తున్నాం. 18వ అధ్యాయం 5వ వచనం, పౌలు ఏం చేశాడు? ఈయన అదే చేశాడు. 18:5, శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందును ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను అన్నాడు. బోధించుటయందు ఆతురత గలవాడై, బర్నబా అయితే ఆత్మయందు తీవ్రత గలవాడై అనే మాట చూస్తున్నాం. వీరిద్దరూ కూడా యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చాడు. యేసే క్రీస్తని లేఖనముల ద్వారా దృష్టాంతపరిచాడు అపోల్లో. అందుకే పౌలు నాటాడు, అపోల్లో నీళ్లు పోసాడు. ఈ మార్గాన్ని గురించి అపోల్లోకి చెప్పింది ఎవరు? అకులా ప్రిస్కిల్లాలే. గనుక ప్రియులారా, ఎంతో చక్కగా యేసే క్రీస్తుని తేటపరచిన సందర్భం అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనంలో మనము చూస్తాం. 9:22. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు, ఈయనే క్రీస్తు. అపోస్తల కార్యాల ప్రారంభములో ఈయనెవరో ఆయనెవరో చెప్పాను, మీకు గుర్తుందండి?
ఈయన ఎవరో 7 సంగతులు చెప్పాను. ఆయన ఎవరో 7 సంగతులు చెప్పాను ప్రారంభంలో. ఈయన ఆయన. మరి ఇప్పుడు అవన్నీ చెప్పడానికి క్రొత్త వారికి ఆ సంగతి తెలియదు. మరేం చేద్దాం? ఈయన ఎవరు, ఆయన ఎవరు? ఒక్క ముక్కలో చెప్తా. ఈయనంటే భూమి మీదకి వచ్చిన యేసు. ఆయనంటే మృత్యువును గెలిచి లేచిన క్రీస్తు. అర్థమైందండి? ఈయన ఆయన. ఈయనంటే 7 విషయాలు చెప్పారు. ఆయన అంటే 7 విషయాలు చెప్పారు. లిటరల్గా కూడా, అక్షరార్థంగా కూడా విషయాలు చూపించి మరీ చెప్పారు. ఈయన 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 ఆయన ఆయన ఆయన. ఈయన అంటే భూలోకానికి వచ్చినప్పుడు, ఆయన అంటే తిరిగి లేచినప్పుడు, పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయనను గురించి. ఆ 7 విషయాలు అపోస్తల కార్యాల్లోనే మనం విన్నాం. ఇంకా బయట కూడా వెళ్లకుండా ఇక్కడే ఈయనెవరు, ఆయనెవరు. మీరు ప్రారంభ అధ్యాయాలు చదవండి. ఈయనెవరో ఆయనెవరో మీకు అర్థమవుతుంది. రైట్. 17వ అధ్యాయం 2-3 వచనాలలో కూడా యేసే క్రీస్తుని ఆయన ఏం చేశాడు? దృష్టాంతపరచినట్లుగా మనము చూస్తాం. తర్కించాడు అని. అవును ప్రియులారా, దృష్టాంతపరిచిన సందర్భాలు మనము చూడగలం. నిజంగా అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివితే, అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 10, మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. అతనిని ప్రేరేపించిన ఆత్మను. స్టెఫను కూడా యేసే క్రీస్తు, ఆయన దైవత్వం, వీటిని గురించిన వివరాలు తేటగా చెప్పాడు. యేసే క్రీస్తు. క్రీస్తనగెవరు? క్రీస్తనగా ఎవరండి? క్రీస్తనగా దేవుడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తనగా ఎవరు? దేవుడండి. చాలా మంది కుమారుడనే చెప్తా ఉంటారు. క్రీస్తుని కొంతమంది ఒప్పుకోరు. అలాంటి వారికి తేటగా యేసుక్రీస్తు దేవుడిని ఎక్కడుందండి బైబిల్లో? చెప్పండి. ఆయన కుమారుడు 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 కుమారుడు. యేసుక్రీస్తు దేవుడిని ఎక్కడనుందండి బైబిల్లో అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఈ మాట. 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన అంటే క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి, సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఈయన ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు అని మనం చూస్తాం. సర్వాధికారి అయిన దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చెను అన్నాడు. వాక్యము దేవుడు, ఆయన మన మధ్యకు వచ్చాడు. కాబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడు అని వ్రాయబడింది. తీతుకు రాసిన పత్రికలో చూడండి. తీతుకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు ఎవరైనా దేవుడు కాదు అనంటే, ఆయన కుమారుడే అనంటే, వారికి తగిన విధమైన పాఠాన్ని మనం చెప్పడానికి వచనాలలో వాస్తవాలు మనం వినవచ్చు. తీతు పత్రిక 2వ అధ్యాయం
13వ వచనాన్ని చదువుకుందాం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు. ఎవరైనా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఈయన మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఎవరండి దేవుడు కాదన్నది? ఈయన మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఈయనే దేవుడో తెలుసా అండి? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఎవరు? ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏ దేవుడు? సర్వాధికారి అయిన దేవుడు, మహాదేవుడు, నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నవాడు. నిజమైన దేవుడు అంటే నిజమునకు దేవుళ్ళు గాని వారు కూడా ఉన్నారు. వారు నిజమునకు దేవుళ్ళు కాదు. ఎందుకంటే మనలను కలుగజేసిన వాడు దేవుడు గాని మనం కలుగజేసిన వాడు దేవుడు ఎట్లా అవుతాడు? మనిషిని పుట్టించి పెంచి పోషించి పాలించేవాడు దేవుడు గాని మనిషి కలుగజేసి మనిషి ఏదో పెట్టితే అతడు దేవుడు అవుతాడా? అర్థం చేసుకోండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనాలలో వ్రాయబడినటువంటి మాట, క్రీస్తు అనగా దేవుడు, యేసే క్రీస్తు అని పౌలు గాని అపోల్లో గాని నాటి భక్తులు గాని వారు ప్రకటిస్తూ వచ్చారు అనంటే క్రీస్తు అనగా దేవుడు. ఆ క్రీస్తు కన్యగర్భములో జన్మించాడని, ఆయనకు యేసు అను పేరు పెట్టబడినని, ఆయన జన్మమును గూర్చియు ఆయన జీవితమును గూర్చియు ఆయన చేసిన అద్భుతములను గూర్చియు ఆయన మరణ పునరుత్థానములను గూర్చియు లేఖనములు ఎత్తి వివరించెననే భావం. అర్థమైందండి? ఏమేం చెప్పాలి? ఆ క్రీస్తు కన్యగర్భములో జన్మించాడని, ఆయనకు యేసు అను పేరు పెట్టబడిందని చెప్పాలి. ఏమేం చెప్పాలి మనం? 1, ఆయన జన్మమును గుర్చి. 2, ఆయన జీవితమును గుర్చి. 3, ఆయన చేసిన అద్భుతములను గుర్చి. 4, ఆయన మరణమును గుర్చి. 5, ఆయన పునరుత్థానమును గుర్చి. 6, ఆయన రాకడను గూర్చి. 7, ఆయన ఆరోహణమును గూర్చి. 7, ఆయన పునరుత్థానము, ఆయన రెండవ రాకడను గూర్చి. ఈ 7 విషయాలు అంటే అప్పటికి వీళ్ళు చెప్పినవి 5 సంగతులు. జన్మను గూర్చి, జీవితమును గూర్చి, అద్భుతములను గూర్చి, మరణమును గూర్చి, పునరుత్థానమును గూర్చి వారు లేఖనములను ఎత్తి వివరించారు. రిఫరెన్సులు రాసుకుంటారా? రాసుకోండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1 నుండి 7 వచనం.
యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1-7 వచనాలు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-3 వచనాలు. యెషయా గ్రంథం 61 1-3 వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1-12 వచనాలు. ఇలా ఎన్నో లేఖనాలు యేసు ప్రభువును గురించి వ్రాయబడి ఉండగా వాటిని ఎత్తి వివరించారనేది భావం. వాటిని ఎత్తి వివరించారు. లూకాసు వార్త 24వ అధ్యాయం 26, 27 వచనాలు. లూకా వ్రాసిన సువార్తలో వారేం చేశారు? ఇలాగు లేఖనాలను ఎత్తి వారు వివరించారు. నిజమే ప్రియులారా, బైబిల్ గ్రంథములో వ్రాయబడిన వాస్తవిక సత్యం. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం 26, 27. క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. లేఖనములన్నింటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను అనే మాట మనము చూస్తాం. 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. చూడండి, యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రభువును గూర్చిన లేఖనాలను ఎత్తి విప్పి చెప్పుచు శిష్యుల మనసులను దృఢపరచుచు బలపరచుచు యాత్రలో ముందుకు కొనసాగిన సందర్భాలు మనము చూస్తాం. పౌలు నాటాడు, అపొల్లో నీళ్లు పోశాడు. నాటిన వారు నీళ్లు పోసినవారు కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను. నిజంగా ఈరోజు మీటింగ్ వచ్చే ప్రతి ఒక్కరు కూడా కృపచేత విశ్వసించిన వారికి దేవుని వాక్యము ద్వారా ఎంతో మేలు. మీరు చెప్పిన విట్నెస్లు ఉన్నాయి స్తుతి కూడికలలో. కరోనా కాలము నుండి 5 సంవత్సరాల పైబడి ఒక్కరోజు కూడా బ్రేక్ లేకుండా ప్రతి దినం దేవుని వాక్యాన్ని మనం వింటూ వస్తున్నాం. ఎంత ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నామో. అవును కదండి. ప్రభువుకు స్తోత్రం. ప్రభువే మనకు ఈ మాధ్యమాన్ని ఇచ్చి మనల్ని నడిపించుచున్నందుకు కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాం. ఎక్కడెక్కడ ఉన్నా, ఎంతెంత దూరములో ఉన్నా మనమందరం ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఇలాగు దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు కృప చూపాడు. ఆ రోజుల్లో వారు వెళ్ళారు. ఈ రోజుల్లో మనము వెళ్లకుండానే దేవుడు మనకు ఒక గొప్ప సదుపాయాన్ని కలుగచేశాడు. ప్రభుకు స్తోత్రం. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన దేవా, స్తోత్రం. మీ కృపను బట్టి, మీ దయను బట్టి అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయములో ఎన్నో అమూల్యమైన విషయాలు తేట తెల్లం చేసి మమ్మను బలపరిచినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం.
విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలభరితంగా చేసి మీ నామమునకు మహిమ ఆపాదించుకొనమని తోడయుండి కాపాడమని కోరుచు మా ప్రభువైన క్రీస్తేసు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి వినయమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం